చాలా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసినారు. కనుకనే రాయబడిన మాటను బట్టి యేసు ప్రభువు స్వయంగా తెలియపరుస్తున్న మాట ఏంటంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు. మనము ఎంత మేకప్ వేసుకున్నా, ఎలాంటి శ్రమతో స్నానం చేసినా, ఎలాంటి వస్త్రాలు మనం ధరించుకున్నా, ఆ పై రూపాన్ని చూసి దేవుడు కాదు. ఒకసారి మనం దేవుని చూడాలి అంటే దేవుడికి ఏది ఇష్టం అంటే మన హృదయాన్ని పరిశుద్ధపరుచుకోవాలి, హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. అంటే ఎలా శుద్ధిపరచుకుంటాం? మనం ఎలా శుద్ధిపరచుకుంటాము? 119వ కీర్తన 9వ వాక్యం చూసినట్లయితే, 119వ కీర్తన వాక్యమును బట్టి వాక్యము చేత అది హృదయాన్ని వాక్యము చేత కడుక్కోవాలి. అందుకంటాడు మరోసారి పత్రిక అన్నాడు, వాక్యం అనే వృతక స్నానం చేత. అంటే శరీరాన్ని గడుపుకోవడానికి సభలు ఉన్నాయి, హృదయాన్ని గడుపుకోవడానికి ఏం కావాలి అంటే దేవుడు వాక్యం కావాలి. అక్కడ 11వ వాక్యం చూడండి, 119:11. నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు. అంటే ఎక్కడ చూస్తారు దేవుని? పరలోకమందు చూస్తారు, ఇక్కడ కూడా చూస్తానికి దేవుడు అవకాశం ఇస్తారు. కనుకనే మన హృదయాన్ని కడుక్కునే వాళ్ళు ఉన్నారు. దేని చేత కడుక్కోగలుగుతామంటే వాక్యము చేత కడగబడతాం. కడగబడినప్పుడు దేవుని మనం చూస్తాము, దేవుడు కూడా మనల్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 6వ వాక్యం, ఏలీయాబును చూసి నిజముగా అభిషేకించిన వాడు అనుకొనెను. యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, అతని రూపమును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. స్తోత్రం చెప్పండి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. కనుక మనుషులేమో మనుషులని రూపాన్ని చూస్తారు. అమ్మాయి బాగుందా లేదా, పెళ్లి కొడుకు బాగుందా లేదా అని చెప్పి చూస్తారు. కాబట్టి నీ రూపము దేవునికి అక్కర్లేదు. నీ ఎత్తు, నీ రావు, నీ కర్రలు ఆయనకి అక్కర్లేదు. కానీ నీ వస్త్రధారణ ఎలా ఉంది అదే చూస్తాను. ఏ వస్త్రాలు కట్టుకున్నావు? కరక వస్త్రాలు కట్టుకున్నావా, కర్ర వస్త్రాలు కట్టుకున్నావా ఆలోచించడం. మనం చూస్తాం, ఏమేంటి ఇలాంటి బట్టలు కట్టుకుంది, ఇలాంటి కర్ర బట్టలు కట్టుకుందండి, లేకపోతే తెల్లటి వస్త్రాలు కట్టుకుందండి అని. తెల్లటి వస్త్రాలు కట్టుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులను, కర్ర బట్టలు కట్టుకున్న వాళ్ళందరూ కాదను. కాదు, దేవుడు ఏం చూస్తాడు అంటే హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయాన్ని బట్టి
దేవుని మనం చూడగలుగుతాం, దేవుడు మనం చూస్తాడు. కనుక దేవుని సన్నిధిలో ఈయన పేరు ఎలియా. ఏ పేరట? యెషయా పెద్ద కుమారుడు, ప్రథమ కుమారుడు. అయితే దేవుడు చెప్పమన్నాడు సమూయేలుతో, రాజుగా అభిషేకించయ్యా యెషయా కుమారులను ఒక్కడంటే, ఈయన వెళ్ళి నీ కుమారుడు పిలవమంటే ఆ పెద్ద కుమారుడు వస్తా ఉంటే ఎలియాను చూసి అంటాడు, అబ్బా నిజముగా ఈయన పర్సనాలిటీ, ఈయన హైట్, ఈయన రూపము రాజు టీవీ నిజముగా రాజుగా అభిషేకించదగిన ఇతడే అనుకుంటున్నాడు. దేవుడు ఏం చేశాడు చూడా, నువ్వు పై రూపాన్ని చూడమాకు, చదవమంటాడు. 7వ వస్తుంది. అయితే యెహోవా అతని రూపము లక్ష్య పెట్టకు, యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసి వేసుకున్నాను. యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. కనుకనే గమనించవలసింది ఏంటంటే, పై రూపము అనేది దేవునికి అక్కర్లేదు. నువ్వు ఎలా ఉన్నావు అనేది దేవునికి అక్కర్లేదు. నీ హృదయాన్ని కడుక్కున్నావనేదా అనే దాని గురించే అంటాడు, రేపు నేను మీ మధ్యలో అద్భుత కార్యములు మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలట? పరిశుద్ధ పరిస్థితి చదువుతారా? దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు మన పక్షాన కార్యములు చేయాలంటే మన హృదయాలను పరిశుద్ధపరుచుకోవాలా? మన హృదయాలను పరిశుద్ధపరుచుకోవాలి. మన హృదయం దేవుడి తట్టు తిప్పుకోవాలి. మన హృదయాలను పరిశుద్ధముగా దేవుడి కొరకు మరి హృదయాలను ఏర్పాటు చేసినప్పుడు దేవుడు మన మధ్యలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. దావీదు దేవుడు ఎన్నుకున్నవాడు, దావీదు దేవుడు ఎన్నుకున్నవాడు. కానీ దావీదు కూడా పై రూపమును చూసి మోసపోయాడు. పై రూపాన్ని చూసి మోసపోయాడు. ఎప్పుడైతే పై రూపాన్ని చూసి మోసపోయాడో దేవుడు దావీదును విడిచిపెట్టాడు. కనుకనే ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంది, ఎప్పుడు తలపుడుకునే ఉండాలంటే, ఎప్పుడు నీవు ఫోన్ తీసుకునే ఉండాలంటే కలిసి అంట్లో రకాల చూడవాలా, వంట చేయాలా, మసిగుంపు రాసుకుంటుంది. అవి నువ్వు నాకు వద్దంటే ఏం కావాలా? రూపముగా కావలసింది హృదయాలు కావాలి. దేవుడు దావీదు హృదయాన్ని చూసి నాకు ఇష్టమైన వాడు ఎక్కడే అన్నాడు. చదువుతారా మాటలు? సమయాలు నేను కోరుకున్నవాడు ఎక్కడే, వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. దేవుడు కోరుకోవాలి. దేవుడు కోరుకోకపోతే ఈ లోకములో మనుషులు కోరుకుంటున్నాం. మనం ఆ మనుషుడు కనపడడం టయానికి మనము కాదు. కానీ దేవుడు మనం కోరుకుంటే ఎక్కడైనా తల పైకెత్తి ప్రతి స్థలములో మంచి ప్రాంతంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన హృదయాలను పరిశోధిస్తున్నవాడు. కానీ పై రూపాన్ని చూస్తున్న దేవుడు నల్లగా ఉన్నావా,
తెల్లగా ఉన్నావా, ఎలాగున్నావా అని దాని గురించి కనుక చాలా మంది మందిరానికి వచ్చేటప్పుడు చక్కటి బట్టలు కట్టుకొని వస్తారు. మంచిదే, శరీర శుద్ధి కూడా మంచిదే. కానీ ఆత్మశుద్ధి లేని శరీర శుద్ధి ఎందుకు పనికిరాదు. కనుక ఆత్మశుద్ధి కలిగి ఉండాలి, హృదయాన్ని శుద్ధిపరచుకునేవారుగా ఉండాలి. అందుకని యేసు ప్రభువు కూడా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత తన హృదయంలో ఎలాంటి బయట శరీరానికి ఉన్నాడు కనుక 40 దినములు ఉపవాసుకున్నాడు. ఎన్ని రోజులు? 40 దినములు ఉపవాసుకున్నాడు. 40 దినములు ఉపవాసుకున్న తర్వాత అపవాది వచ్చి ఆయనను శోధించినప్పుడు ఆయన చెప్పుతున్న మాట ఏంటంటే, 4వ అధ్యాయం 1 పట్టించండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుతూ ఆత్మ వలన అరణ్యమును కొనుక్కోబడెను. 40 దినములు ఆయన ఆకలి కొనగా వచ్చి దేవుని కుమారుడు అయితే అందుకు ఆయన దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వల్ల జీవించను. శోధిస్తాడు దేవుడు. శోధించినప్పుడు మన హృదయాలు కలవపడితే ఎంత మాత్రమో దేవుని సన్నిధిలో నిలవలేము. శోధనలు వస్తాయి. ఎంత యథార్థంగా అనుకుంటున్నా శోధనలను సహించాలి, కష్టాలను ఎదిరించాలి. బలహీనత నుంచి విడిపించబడాలంటే దేవుడు మనకిస్తున్న ఆయుధం పరిశుద్ధులు కనుక మనము కూడా పరిశుద్ధులుగా మన హృదయాలను ఎప్పుడు కడుక్కునేవారిగా ఉండాలా. నా హృదయాలను ఎప్పుడు కడుక్కునేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే దేవుని ఎదుట ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుడిని నిలబెట్టుకుని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో ఒక అద్భుతమైన గిఫ్ట్గా వాడుకుంటాడు, బయట ఒక గిఫ్ట్గా వాడుకుంటాడు. ప్రతి స్థలములో కూడా తోడై ఉండి నడిపిస్తాడు. అందుకే యేసోపు పరిశుద్ధతను బట్టి దేవుడు ఎప్పుడు యేసోపుకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గోతులు వేయబడినప్పుడు తోడే ఉన్నాడు, శరచాలలో వేయబడినప్పుడు తోడే ఉన్నాడు, అమ్మి వేయబడినప్పుడు తోడే ఉన్నాడు. అన్ని విషయాలలో యేసుకు దేవుడు తోడే ఉండడానికి కారణం, ఎక్కడైనా 11 మంది అన్నదమ్ములు ఉన్నారు, తనతో 12 వాళ్ళకు తోడే ఉన్నట్టుగా ఎక్కడ రాయబడిందా? యేసుకు మాత్రం తోడే ఉన్నట్టుగా దాదాపుగా ఆదికాండములో 12 సార్లు రాయబడింది. దేవుడు యేసుకు తోడై ఉండెను, దేవుడు యేసుకు తోడై ఉండెను. ఎందుకని అంటే తన పరిశుద్ధతను బట్టి. ఎందుకని దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడుగా ఉంటే ప్రతి అవసరతలో కానీ, ప్రతి నష్టాలలో, కష్టాలలో, స్వాదనలో దేవుడు మనకి తోడై కనిపిస్తాడు. యేసు ప్రభువారికి ఎవరు తోడై ఉన్నారు? శరీరధారిగా వచ్చినప్పుడు దేవుడు 40 రోజులు ఉపవాసం, ఒక్కరోజైనా ఉపవాసం ఉండడానికి మనం ఇష్టపడం. హృదయాన్ని కలుపుకోవడానికి ఇష్టపడం. వాక్యం అనే నీరు చేత హృదయాన్ని కలుపుకోవడానికి ఇష్టపడం. ఇప్పుడు కూడా మనం దేవుని యొక్క సరి చేసుకోవాలి. ఆత్మలో పట్టం చూసుకుంటే ఎక్కడ మచ్చు, ఎక్కడ ఏముందన్న సంగతి నీకు అర్థమైపోవాలి. వాక్యం అనే అర్థములో నువ్వు ముఖాన్ని ఎలా చూసుకుంటావు, అర్థములో వాక్యం అనే అర్థములో నీ హృదయాన్ని ఎక్కడ నేను పడిపోయిన స్థితిలో ఉన్నా, ఎక్కడ పవిత్రంగా ఉన్నా, దేవునికి ఇష్టంగా ఉన్నానా లేదని ఎప్పటికప్పుడు కడుక్కుంటే ఇప్పుడు
పరిశుద్ధులకు కనపడతాడు. స్తోత్రం చెప్పండి. శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని స్తోత్రం. స్తోత్రం